జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ కంటే వైసీపీ అంటే జగన్ గారే మేలు అని ఎందుకు విమర్శించారంటే, ఈయన ఒక లేడీస్‌కి ఒక 16,000 మందికి ఎంతోమందికి ఒక పార్టీ ఇచ్చారు. 31 జనవరి 1 సందర్భంగా. ఈ పార్టీ లేడీస్ వరకే ఎలవ్ అని చెప్పని లేడీస్ వరకే భోజనాలు అన్ని రకాల అరేంజ్‌మెంట్స్ చేశారు ఈయన. దీని మీద బీజేపీ వాళ్ళు ఫ్యామిలీని కాదని లేడీస్‌ని ఎలా పిలుస్తారు మీరు అని చెప్పని వాళ్ళు ఈయన బస్సు ఒకటి తగలబెట్టారు. అంటే జగన్ గారు 300 బస్సులు ఆపేశారు ఈయనకి బిజినెస్ లేకుండా ఈయన అపోజిషన్ పార్టీ అనే ఉద్దేశంతో ఈయనకి సంబంధించిన బస్సులన్నీ ఆపేశారు. కానీ ఆయన ఏమి తగలబెట్టలేదు. బీజేపీ వాళ్ళు నా బస్సులు తగలబెట్టారు, జగన్ 300 బస్సులు ఆపేశారు, అప్పుడు కూడా నేను భయపడలేదు, ఒక బస్సు తగలబెడితే మాత్రం మేము ఎందుకు భయపడతామని చెప్పి బీజేపీ వారిని ఈయన తీవ్రంగా విమర్శించారు. అంటే బీజేపీ వారు ఇలా ఈయన మీదకి కానీ ఎవరు కానీ వచ్చినా కూడా ఈయనకి బీపీ రేజ్ అయిందంటే ఎవరినైనా ఎట్టనైనా బూతులు తిడతాడు, ఎవరినైనా అధికారులను కూడా తిట్టున్నాడు. కొంత అనేక 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి కొంత విభేదాలు ఉన్నట్టున్నాయి లోపల. జనరల్గా విషయాలు కొంచెం ఉంటాయి. దానికి తగ్గట్టు బస్సు తగలబెట్టడం ఇలా చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు బీజేపీ వాళ్ళది కూడా. తర్వాత వచ్చి లేడీస్కి సంబంధించి పార్టీ ఇవ్వడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. ఆయన ఏదో ప్రవేశపెట్టాడు, అది అట్టా చేయకూడదు, ఫ్యామిలీస్ని పిలుచుంటే బాగుండంటే ఏమైనా తొక్కుని ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో ఆయన లేడీస్ వరకే చేశారు. అది ఆయన ఆలోచన ధోరణి. ఆయన రకరకాలుగా పోటీలు పెట్టినప్పుడు కూడా ఏదైనా పందులు పోటీలు పెడతాడు, రకరకాలుగా పెడతాడు. దీన్ని కొత్త ట్రెండ్గా లేడీస్ వరకే భోజనాలు అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేశాడు. ఇది మతపరంగా హిందూ మతం పరంగా వ్యతిరేకంగా ఏం కాదు కాబట్టి బీజేపీ వారు కూడా దీన్ని పట్టించుకొని అంత సీరియస్గా చేయవలసిన అవసరం లేదు. బీజేపీ నాయకులు కొంతమంది అంటే పాపులారిటీ లేని వాళ్ళు ఇలా ఈయన ఏదో ఒకటి అనడమో లేకుంటే ఏదో ఒకటి చేయడం వల్ల వీళ్ళు పాపులర్ అవుతారంటే ఈయన ఎవరికి తెలీదు. ఈయన ప్రభాకర్ రెడ్డి అంటే ఊరంతా తెలుసు, ఆంధ్ర అంతా తెలుసు, తెలంగాణ అంతా తెలుసు. ఆయన ఏదో ఒక అంటే ఆయన గ్యారంటీ తిడతాడు, తిడితే వీళ్ళు పాపులర్ అవ్వచ్చు అని కూడా చాలామంది ఈ పాపులారిటీ కోసం కూడా బీజేపీ వారు విమర్శించుండొచ్చు. తర్వాత కూటమిలో కొన్ని విభేదాల వల్ల కూడా ఇలా మాట్లాడి ఉండొచ్చు. ఈయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి నేరుగా మాట్లాడిన దానివల్ల కొంత